ఇది వచ్చేసి కుశాల్ నగర్ దగ్గర లేక్లో పూలు వచ్చినాయి అన్నట్టు. పోయిన వారమే వచ్చినాయి, ఇంకా ఇప్పటికైనా కూడా తీయలేదు. అక్కడ అడిగితే పొల్యూషన్ నుంచి ఉత్పత్తి అయినాయని అంటున్నారు అన్నట్టు కన్నడలో. నేను పొల్యూషన్ నుంచి వస్తాయి ఊరుకోండి సార్ అంటే, లేదబ్బా ఇంతకుముందు ఎప్పుడైనా చూసినావా అని అన్నాడు. ఇది ఒక్క లేకులో మాత్రం ఉన్నాయి, మళ్ళీ ఏ లేకులో లేవు ఇక్కడ కుశాల్ నగర్ దగ్గర. చాలా బాగున్నాయి, చూడడానికి బాగుంది. కానీ అవుట్ నుంచి ఏమైనా ఎఫెక్టో లేదో మనకు తెలియదు, కానీ చూడడానికి అంటూ అందంగా ఉన్నాయి. చూసేద్దామని నేను చూసేసి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా. అలాగే కాఫీ ఎస్టేట్లోకి వచ్చిన. కాఫీ ఎస్టేట్లోన లాస్ట్ టైం కూడా మీకు బ్లాక్ పెప్పర్ చెట్టు ముట్టి చూపించలేదు. ఈ వీడియోస్లోనికి వచ్చేసి బ్లాక్ పెప్పర్ చెట్టుని ముట్టి చూపిస్తున్నా. అది బ్లాక్ పెప్పర్ చెట్టు సేమ్ తమలపాకు మాదిరిగానే ఉంటుంది. ఆకు చెట్టు ఎలా ఉంటుందో ఈ చెట్టును అలాగనే ఉంటుంది. అలాగనే దీంట్లో వచ్చేసి ఫర్నిచర్ చెట్లు ఉన్నాయి, అంజూర చెట్లు ఉన్నాయి, పనస పండ్ల చెట్లు ఉన్నాయి, కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి, కాఫీ చెట్లు ఉన్నాయి, మళ్ళీ పైనాపిల్ చెట్లు ఉన్నాయి. అన్నీ చూపించలేదు, చూపిద్దాం అనుకుంటే అప్పటికల్లా ఇంకా బయటకు వచ్చేసాను నేను. పనస పండ్ల చెట్టుని అయితే చూపిద్దామనేసి చూపిస్తున్నా. వాళ్ళు ఇంకా రారా అని రమ్మన్నారు. అలాగే పైనాపిల్ చెట్టును కూడా చూపిద్దాం అనుకున్నా. ఇది ఫర్నిచర్ చెట్టు. ఈ చిన్న ఉంది కదా, అది ఫర్నిచర్ చెట్టు అంట. అది పెద్దగా అయిన తర్వాత తలుపులకంతా చేస్తారంట. తలుపులు కానీ ఇంకోటి ఏదైనా దూలలు కానీ పెద్దగా అది మంచాలకి ఇది మంచం కానీ కుర్చీలు కానీ అలాంటి వాటికి చాలా. ఇది బిర్యానాకు చెట్టు. ఇది జస్ట్ ఇది జూమ్ చేస్తున్నా కదా, అది వచ్చేసి బిర్యానాకు చెట్టు అంట. దాని పక్కన ఇంకా పనస పండు చెట్టు ఉన్నాయి. ఇదే అంజూరు చెట్టు, లావుగా అవుతాయంట. అంజూర్లు చెట్లలో చాలా లావుగా అవుతాయంట అంజూర్లు. ఏమో మళ్ళీ మనం అయితే తినలేదు ఎప్పుడు. ఇలాంటి వీడియోస్లు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. అలాగనే ఈ 2 రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టడానికి కారణం నాకు హెల్త్ బాగాలేకుండా, అందుకోసం పెట్టలేదు. ఇక్కడ ఒక చిన్న పురుగు ఉంది, దాని సౌండ్ ఏనండి మీరు. సేమ్ కప్ప మాదిరిగా వస్తుంది కదా, కానీ ఇక్కడ నార్మల్గా ఉండే పురుగులు అవి కామన్గా ఇక్కడ అరుస్తూ ఉంటాయి. కానీ కప్ప కాదు అది. ఏం అలాంటిది ఏం ఎఫెక్ట్ లేదు ఆ పురుగు నుంచి ఏం కాదు. కానీ సౌండ్ ఇరిటేషన్, అంత సౌండ్ ఇస్తుంది ఆ పురుగు. చూడడానికి గింతంతానే ఉంటుంది, కానీ సౌండ్ మాత్రం ఏవీగా ఉంటుంది. చెవులు దద్దరిల్లిపోతాయి అట్టు ఉంటుంది. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.